కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ చిన్న చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసుకుని చూద్దాం. ముందుగా చేపల్ని తల తోకల్ని అంతా కూడా కట్ చేసి ఇలాంటి మట్టి పాత్రలో వేసుకుని సాల్ట్ వేసి రుద్ది కడగాలి. అప్పుడు పైనుండ పులుసంతా వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా ఒక 7 సార్లు ఆ లోపల ఉన్న ఫ్యాట్ మురికి అంతా కూడా పోయేట్టు కడగాలి. ఇలా కడిగి పిండి పక్కన పెట్టుకుని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. సండే నా కొడుకుతో పాటు నేను కూడా మార్కెట్కి వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు చిన్న చేపలు ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాను. ఎందుకంటే చిన్న చేపల్లో ఒమేగా ఫ్యాటర్స్ ఉంటాయి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల పేస్ట్ బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. మామిడికాయను కూడా చెక్కు తీసుకుని స్క్రాప్ చేసుకుని మనం కొద్దిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గుజ్జుగా ఉంటుంది కూర, మంచి బాగుంటుంది పులుసు కూరలాగా. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ వేసి తొందరగా ఉడికిపోతుంది. పులుపుండ మామిడికాయ అంటే పొయ్యి మీద పెట్టగానే మెత్తగా ఉడుకుతుంది. ముందుగా చేపలకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. కాస్త నూనె పడుతుంది, మామిడికాయకి చేపలు ఉన్నాయి కాబట్టి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోసుక పెట్టుకున్నాం. లింగాన్ని కూడా ఉడికించి గుజ్జు చేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా గుజ్జు అయిపోయిందో. ర్యాప్ చేసి దీన్ని ఇప్పుడు సరిపడా వేసుకున్నాం. ఈ చేపలకు సరిపడా వేసుకున్నాం. గుజ్జు చూసి వేసుకోవచ్చు, మరి ఎక్కువైనా బాగోదు. సాల్ట్, పులుపు కూడా చూసి వేసుకోవచ్చు. చక్కగా ఇలా అన్నీ కదలి వేరకుండా కలుపుతాం. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అడుగంటతో మామిడికాయ చక్కగా మంచి రుచి వస్తుంది. ఇందులో చూడండి చేపకి ఇలా చక్కగా ఉడికితే మామిడికాయ గుజ్జులో మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు పులుపు చూసుకొని ఉన్నది కూడా వేసుకోవచ్చు.
మామిడికాయ చేపల పులుసు అన్ని సమపాలలో సరిపోయినాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిని చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.